మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం 14వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి షాపల్లి ప్రశాంతి వార్డులో ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్తూ ఓటర్లను కలుసుకుని కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నిరంతరం దేశాభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతోంది. వార్డుల్లో నిజమైన మార్పు రావాలన్నా, మౌలిక వసతులు మెరుగుపడాలన్నా అది బీజేపీతోనే సాధ్యం. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు ప్రశాంతి. ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎలక్షన్స్ 14వ వార్డు నుండి బీజేపీ నుండి కంటెస్ట్ చేస్తున్నాను. బీజేపీ ప్రభుత్వం గురించి మేము చెప్పేది ఏం లేదు. దేశం నడుస్తుంది అంటే బీజేపీ వల్లనే నడుస్తుంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఇస్తున్న నిధుల వల్ల, స్కీమ్ల వల్లనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆ స్కీమ్లని, ఆ ఫండ్స్ని అందరికీ గ్రామాల వరకు చేర్చాలని మేము బీజేపీలోకి వచ్చినాము. అండ్ అదే సంకల్పంతో పార్టీలో ఉన్న సిద్ధాంతాలతో పనిచేస్తాం. నా పేరు ప్రశాంతి, నేను అడ్వకేట్ని. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 14వ వార్డు షేర్గూడ నుండి కంటెస్ట్ చేస్తున్నాను. ఈ బీజేపీ వస్తేనే అభివృద్ధి చెందుతుంది అనే నమ్మకంతో మేము పార్టీలోకి వచ్చినాము. ప్రజలందరూ బీజేపీ చేసే పనులని గుర్తించాలి. అది కేంద్రం నుండి మన రాష్ట్రం వరకు, మన గ్రామాల వరకు అందాలి అంటే ప్రతి గ్రామంలో, ప్రతి రాష్ట్రంలో బీజేపీ రావాలి. ఈ పార్టీకి ఉన్న సిద్ధాంతాలు ఏ పార్టీకి లేవు. మేము ఓన్లీ సిద్ధాంతాల కోసం మాత్రమే మనము పార్టీ కోసం పనిచేస్తున్నాము. ఇది ప్రజలు గుర్తించి బీజేపీని ఖచ్చితంగా గెలిపించాలి. కమలం గుర్తుకే మీ ఓటు. మేము ఇక్కడ ఉన్న ప్రతి ఇంటికి మేము తిరిగి ప్రజలని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కనుక్కున్నాము. ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చెందలేదని తెలిసింది. గతంలో ఉన్న ఏ ప్రభుత్వం కానీ, ఏ లీడర్స్ కానీ దేన్ని పట్టించుకోలేదు. చాలా సంవత్సరాల నుండి ఎప్పుడు ఇక్కడ అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశం ఏ పార్టీకి కలగలేదు. ఈసారి మాకు బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి. ప్రజలందరికీ విజ్ఞప్తి, బీజేపీకి అవకాశం ఇచ్చి ఒకసారి చూడండి, మేము ఏమేమి అభివృద్ధి చేయగలుగుతాం అన్నది ఒకసారి అవకాశం ఇవ్వండి. మేము గెలవకున్నా కూడా మాకంటూ మేము కొన్ని ప్లాన్స్ పెట్టుకున్నాము. మేము ఖచ్చితంగా పోరాడి అయినా కూడా మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాము. రోడ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ గురించి అయితే చెప్పనే అవసరం లేదు. ప్రజలు ఎంత బాధపడుతున్నారు అన్నది మేము ఇంటింటికి పోయి తెలుసుకున్నాము. లైట్స్ వల్ల, ఎలక్ట్రిసిటీ వల్ల అయితే ఇద్దరు చనిపోయినారు. వాళ్ళ కుటుంబాలను కూడా మేము పరామర్శించడం జరిగింది. ఇప్పుడు ఉన్న నీళ్ళు చాలా బేసిక్ నీళ్ళు మంచినీళ్ళు తాగడానికి, మంచినీళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇట్లా బేసిక్ నీడ్స్ కూడా మన ప్రజలు ఇంత ఇబ్బంది పడడం అన్నది మన దురదృష్టం. సో ప్రజలందరూ ఆలోచించి ఈసారైనా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని అంటే బీజేపీని గెలిపించుకోవాలి. మన ఓటు కమలం పువ్వు గుర్తు, రెండో నెంబరు. ఖచ్చితంగా మీరు మీ అమూల్యమైన ఓటుని వేసి భారీ మెజారిటీలో గెలిపించాలని మా మనవి.